పెద్దలు సీనియర్ శాసనసభ్యులు వెంకటగిరి హ్యాట్రిక్ హీరో మన్న రామకృష్ణ గారికి, అలాగే మా సుబ్రహ్మణ్య పాప సూర్యాపేట శాసనసభ్యురాలు ఎర్రవల్ల విజయశ్రీమ్మకి, అలాగే మా సిసి నాయుడు గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ గారు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే రాధాకృష్ణమూర్తి గారికి, మా శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇరిగేషన్ తెలుగు గంగా డిఈలకి, ఏఈలకి, సిబ్బందికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, మహిళలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 5th బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళని విడుదల చేసే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా తెలుగు గంగ అధికారులకి మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. నేనే అడిగా మా గారిని డీఈలంతా కూడా, అవునయ్యా ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరు ఎమ్మెల్యేలు నీళ్లు విడుదల చేస్తే పేపర్లో చూస్తూ ఉన్నాము, మేము ముగ్గురున్నాం ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎక్కడన్నా మమ్మల్ని పిలుచుకోపోయి నీళ్లు ఓపెన్ చేసే పరిస్థితి ఇంతవరకు చేయలేదయ్యా, ఎట్లా చేసి ఎట్టా అంటే అప్పటికప్పుడు పాపం మా గారు స్పందించి ఎస్సీలతో అంతా మాట్లాడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా గారు. ఎందుకంటే అదే కావాలా, చెప్పినప్పుడు ఆ స్పందన నుండి చాలా, మాకు అంతకన్నా మాకు వేరే పని లేదు. ఎందువల్లంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలాగే మా సిసి నాయుడు గారు చెప్పారు, గతంలో నీళ్లు రాక కొట్టుకునేవాళ్ళం, రైతులు రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు, అటు చూస్తే వెంకటగిరిలో అటు వేశారు, అట్లా తీసుకెళ్లిపోతున్నాండి, సూర్యాపేటలో చూస్తే అక్కడ తూమంతా దింపేశారు, అక్కడ నీళ్లు ఇటు రావని చెప్పి మా ఊళ్ళైతే చాలా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం గతంలో. కానీ ఈరోజు అప్పటి ముఖ్యమంత్రి పెద్దలు నందమూరి తారక రామారావు గారి దయ వల్ల, అలాగే అప్పటి మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దయ వల్ల ఈరోజు ఈ యొక్క తెలుగు గంగా కెనాల్ వచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకునే అవసరం అందరూ కూడా ఉంది. కాబట్టి ఈరోజు అందరు చెప్తున్నారు ఏంటంటే మాకంతా నీళ్లు అవసరం లేదు అంటున్నారు, కానీ మా గూడూరుకి అవసరం నీళ్లు, అందుకనే ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే దేవుడి దయ వల్ల, అలాగే చంద్రబాబు నాయుడు గారిని పైన నుంచి ఆ దేవుడు ఆ దేవతలు ఆశీర్వదించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ల కొరత లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వర్షాన్ని కురిపించినటువంటి పై వాళ్ళకంతా కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందువల్లంటే ప్రతిపక్షాలు మామూలే, చంద్రబాబు నాయుడు వస్తే వర్షం రాదు, ఇప్పుడు దీనికి ఎవరు నిదర్శనం? ఈరోజు రైతులు ఇక్కడ రాకుండా ప్రశాంతంగా ఇళ్లలో ఉండేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ మగాడే ఈరోజు లేకుంటే అన్యాయమైన పరిస్థితి రాష్ట్రానికి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం ఉన్నందుకు ఎమ్మెల్యేలుగా మేము గర్వపడుతున్నాం, అధికారులుగా మీరు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ద్వారా మీరు పనిచేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే ఆయనకి ప్రతి సబ్జెక్టు మీద విషయం ఉంటుంది, మాకుండదు. మేమెంత చేసి ఎంత చదువుకొని పోయినాక ఆయన మర్చిపోతాం, కానీ ఆయన పాత సబ్జెక్టుల మీద ఉంటుంది, కొత్తగా ఉన్న సబ్జెక్టుల పైన ఉంటుంది. భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో ఆయనకి పూర్తిగా అవగాహనతో మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి ఉన్న ముఖ్యమంత్రుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యేలు ధైర్యంగా గ్రామాల్లో తిరిగి నీళ్లు ఇస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అధికారులు మీరు కూడా సిస్టమేటిక్ గా సిస్టంలో పనిచేస్తున్నారు. ఇదే పోయినసారిలాగా అయితే అసలు ఎవరెవరో ఎక్కడ నీళ్లు ఉన్నాయో తెలియదు, ఏది సిగ్గురాని కెనాలో తెలియదు, ఏ గ్రామంలో నీళ్లు ఇస్తారో కూడా ఎవరు రౌడీజం ఉంటే వాడు తవ్వుకొని పోతే పరిస్థితి, మాట్లాడితే పోలీస్ కేసులు, అక్రమంగా అరెస్టులు, నీటి కోసం కూడా ఎన్నో కేసులు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు దృష్టికి తీసుకొస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మా గూడూరులో 66 చెరువులు ఉన్నాయి. 66 చెరువులకు కూడా దాదాపు 60,000 ఎకరాలకు సంబంధించినటువంటి మాకు అక్కడ ఉంది. దానికి సంబంధించింది ఇప్పుడు 45,000 ఎకరాలకి మా వాళ్ళు నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు 22,400 ఎకరాలు ఉంటే ప్రస్తుతం 15,000 ఎకరాలకి ఈ యొక్క నీటిని వదిలే కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. అట్లాగే చిలకూరులో 24,000 ఎకరాలు ఉంటే అక్కడ 23,000 ఎకరాలకి నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టారు. కోటలో 14,000 ఎకరాలు ఉంటే అక్కడ 7,000 ఎకరాలకి నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. వాకాడులో ఎందుకో 600 ఎకరాలు ఉంటే ఎందుకో తెలియదు, అది
మళ్ళీ మాట్లాడతాం. డైరెక్ట్ ఆగిపోయాడు కాబట్టి ఆడ ప్రాబ్లం లేదు. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు రామకృష్ణ చేతుల మీదుగా, అలాగే మా సూలిపేట ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు జలహారతి కార్యక్రమం కూడా ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ రైతులు రాకపోయినా మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యే అంటే పర్ఫెక్ట్ గా ఉంటేనే మీరు ఓట్లేయండి. లేకపోతే మేము కూడా చెప్తున్నా, ఫ్రాంక్ గా చెప్తున్నా. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే బాగున్నటువంటి వాడే నిజమైన ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి అవకాశం ఇచ్చాడు మా రామకృష్ణ. ఎందుకంటే ఆ నీళ్లు అవసరం లేకపోయినా మా కోసం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రామకృష్ణకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అధికారులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసి, ఇక్కడ వచ్చిన వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అలాగే సూర్యాపేట కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.